వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఆల్ వ్లాగ్స్ వన్. దిస్ ఇస్ జీవన్ కుమార్. సో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మా తీజ్ ఫెస్టివల్ స్టార్ట్ అన్నట్టు గోధుమలను నానబెట్టి చేసే కార్యక్రమం. అంటే తీజ్ ఫెస్టివల్ ఎట్లా ఏంటిది అనేసి. బంజారాలో అతిపెద్ద పండుగ ఏదంటే తీజ్ పండుగ. ఎవరిని అడిగినా అదే అంటారు. అది కొందరికి తెలియదు, పండుగ ఎట్లా చేస్తారు ఏంటిది అనేసి ఎవరికైతే తెలియదు. సో ముందుగా మా బంజారాలో చాలా మా ట్రెడిషనల్ ఏంటిదంటే రుమాలు కడతారు అన్నట్టు మగవాళ్ళందరూ. మా తాత అయితే మొత్తానికి ట్రై చేసిన తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేసిన, కొంచెం వేరే డిఫరెంట్గా ఉండే లుక్. అండ్ ఇలా అన్నీ కడుక్కొని వాటర్ నింపుకొని వస్తారు. దాని తర్వాత దాంట్లో నానబెట్టడం అన్నీ జరుగుతాయి అన్నట్టు. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఒక్కరు కూడా ఇంట్లో ఉండకుండా అందరు వచ్చేస్తారు. అంటే గ్యాదర్ అయ్యి ఒక దగ్గరనే చేస్తారు అన్నట్టు. మా నాన్నమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎలా కూర్చున్నారు. అంతా గ్యాదర్ అయ్యి మా నాన్నమ్మలతో ఆట ఆడుకుంటాం అన్నట్టు ఒక రౌండ్ వేసుకుంటాం. పెద్దమ్మలు వాళ్ళందరూ వచ్చేసారు. అంటే మొత్తం ఫ్యామిలీ వచ్చేసి చేస్తారు అన్నట్టు. అంతలోనే మా అక్కలు నీళ్ళు కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నీళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఒక దగ్గర పెట్టేసి మా బంజారాస్ పాట ఉంటుంది అన్నట్టు, దేవుని పాట. పాట పాడనంటే అసలు వినకుండా ఎవరి కోరికలు వాళ్ళు కోరుకొని గోధుమలు నానబెడుతున్నారు ఫ్రెండ్స్. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏమైతే కోరికలు ఉంటాయో అవి నెరవేరాలని ఆడపడుచులు కోరుకొని గోధుమలు నానబెడతారు అన్నట్టు. ఇక రేపటి నుండి ఉంటుంది బ్రో. ఇక మాకు 9 రోజులు ఇక చెవులు మూసుకోవాలి. ఇక అసలు ఇప్పుడే బాక్స్ ఏది మీరు అన్నలు ఎందుకు బాక్సులు తీసుకురారా అది అనేసి అసలు గాయ చేస్తున్నారు. మా అక్కలు అయితే గోధుమను నానబెట్టడమా అంటే అసలు గాయ చేస్తున్నారు. మాతో కూడా పడుతున్నారు. 7 ఆడవాళ్ళు గోధుమను వాళ్ళ చేతులలో తీసుకొచ్చి నానబెట్టిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ కోరికలు ఏమైతే ఉంటాయో అవి కోరుకొని నెరవేరాలనేసి కోరుకుంటారు అన్నట్టు. మొత్తానికి అయితే చెంబులలో తీసుకొచ్చి దేవత ఫోటో దగ్గర పెట్టి పూజిస్తారు ఒకరోజు. మొత్తానికి అంటే ఎందుకు చేసుకుంటాం తీజ్ పండుగ ఏంటిది అనేసి మా తాత మాటల్లో వినండి ఒకసారి. బంజారాలో చెప్తాడు, కొంచెం నేను తెలుగులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. डाउट गुरुजन गाय को मेरा मार कोरे मेरा मारे दाने गाय साई वेगी जना जो गाय को मेरा मारो गाय को बगरा मारे तीज बोरा रे सेवा भाई को कड़ा कर रे అసలు తమను కుణసో రోగ జన హను శీతలక डाउट कतो गत्तर समाधान माई देव गुरुजन देवस्थान जना मेरा मायाड़ी कपाड़ी मेरा मायाड़ी सेवा भाई कपाड़ी जना बगरा काट रे कतरा दाड़ेर पंडगाई 9 दाड़े घाव गाले डंडी आई सारू भोग दे रे सेवा भया सारू. హలో గైస్, సో వీడియోని మొత్తం చూసారు కదా. సో తీజ్ ఎందుకు చేస్తామంటే మా బంజారాస్లో ఒకప్పుడు చేస్తారంటే పురాతన కాలంలో మా శివలాల్ మహారాజ్ వాళ్ళు ఉన్నప్పుడు మా బంజారాస్లో కొందరు ఆరోగ్యం పాడైతే ఆరోగ్యం నయం కావాలని దేవతను ముడుపు కట్టిర్రు. ఆ ముడుపు కట్టడం వల్ల ఇలా పండుగ చేస్తే ఇలా వస్తుంది అనేసి కళ్ళలోకి వెళ్ళి చెప్పి అప్పటి నుండి గోధుమలను నానబెట్టి 9 రోజులు అతి ఘనంగా ఆడుకుంటూ పాడుకుంటూ పండుగ చేసి చేస్తారన్నట్టు. పెద్ద ఫెస్టివల్ పండుగ అంటే మా బంజారాస్ అదే. అది కూడా తీజ్ పండుగ 9 రోజులు అతి ఘనంగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంజారా ఫ్రెండ్స్కి ట్యాగ్ చేయండి. మా తీజ్ గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళకు కూడా ట్యాగ్ చేయండి. ఇవాళ నుండి డే 10 అంటే 9 డేస్ సిరీస్ దిగుతుంది ఫ్రెండ్స్. సో డైలీ ఒక వీడియో ఎలా ఉంటుంది ఏంటిది అనేసి మొత్తం వీడియో రిలీజ్ చేస్తా. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.